థర్డ్ మెడల్ ఏపీఎస్పీ కాకినాడ, ఫోర్త్ మెడల్ ఏపీఎస్పీ రాజమండ్రి, ఫిఫ్త్ మెడల్ ఏపీఎస్పీ, సెవెంత్ మెడల్ ఏపీఎస్పీ ఈ 7 వచ్చి రేపు ఇవ్వండి. ఇది ఎక్కువ తర్వాత సెకండ్ ఇయర్ ఏపీఎస్పీ కర్నూలు, ఎయిత్ ఇయర్ ఏపీఎస్పీ చిత్తూరు టౌనే, దానికి కూడా ఏం లేదు. వెంకటగిరి, 11th ఇయర్ ఏపీఎస్పీ కడప, 14th ఇయర్ ఏపీఎస్పీ అనంతపూర్. దీంట్లో ఎస్సీఆర్ సిపిఎల్ యూనిట్ కూడా కలుస్తుంది. ఇది 6, ఇది 2. అన్ని చోట్ల మన వాళ్ళే ఉన్నారు. కాకపోతే ఏంటంటే అర్థమైందండి. ఓకే, ఇప్పుడు బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత ఇనాగరేషన్. ఓకే, ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన పటాలు గౌరవ అలాగే అసిస్టెంట్ కమాండెంట్ టిఎస్ నవభాష గారికి, అసిస్టెంట్ కమాండెంట్ టిపి వైద్యరాజ్ గారికి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ షెర్ఫుద్దీన్ గారికి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సుధాకర్ రెడ్డి గారికి, అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ డివి రమణ గారికి, ఇక్కడికి హాజరైన ఆర్ఐలకు, ఆర్ఎస్ఐలకు, ఏఆర్ఎస్ఐలకు, శిక్షకులకు పనిదినం కొనసాగుతున్నది. ఇందులోకి 2వ పట్టణం నుండి 23 మంది, 3వ పట్టణం నుండి 10 మంది, 5వ పట్టణం 6వ పట్టణం నుండి 12 మంది, 9వ పట్టణం నుండి 22 మంది, 11వ పట్టణం నుండి 4, 14వ పట్టణం నుండి 6, 16వ పట్టణం నుండి 6, మొత్తం కలిసి 97 మంది ఉండగా 96 మంది రిపోర్ట్ చేసినాం మేడం. వారిని 11వ పట్టణం నుండి 2 వారాల శిక్షణ కొరకై పంపబడలేదు. ఈ శిక్షణలో భాగంగా వీరికి టీచింగ్ ఏ మెథడ్ ఇన్ ఎనీ వెపన్ అదర్ దెన్ రైఫిల్, హ్యాండిక్రాఫ్ట్స్, టాక్టిక్స్ ఇన్ సెక్షన్, లీడింగ్ అండ్ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఏపీఎస్పీ మొదలగు అంశాలందు శిక్షణ ఇచ్చి అంతిమంగా ఇండోర్ అండ్ అవుట్డోర్ నందు పరీక్షలు నిర్వహించి ఫలితాలను హెడ్ ఆఫీస్కు పంపవలసి ఉంది మేడం. ఈ మహత్తర కార్యాన్ని ప్రణాళికంగా జరుపుకోవచ్చు. ముందుగా మన హెడ్ ఆఫీస్ నుండి వచ్చినటువంటి టీపీటీ రీడింగ్ మెటీరియల్ పుస్తకాన్ని ఆవిష్కరించి మీ స్వంత హస్తాల మీదుగా శిక్షణార్థులకు వాటిని అందివ్వాలని మీ అందరు గట్టిగా వచ్చే కథనాలతో మేడం రమణరెడ్డి గారిని కోరుచున్నాను. First square leader. First square leader. SC 11th Krishna of second batch Harini APSP.
భాషా గారికి ఎవరైతే మీ ఈ ట్రైనింగ్ ఇన్ఛార్జ్ ఉన్నారో మరియు మిగతా ఐసీస్ అందరికీ ఆర్ఐ నారాయణ గారికి ఇంకా అందరు ఆర్ఐస్కి ఇంకా ఆర్ఎస్ఐస్కి ఇంకా అందరికంటే ముఖ్యంగా ఈ ట్రైనింగ్ కోసం వచ్చిన అందరు ఎల్సీస్ అందరికీ కూడా నమస్కారం. మీరు వాళ్ళందరూ సెకండ్ బెటాలియన్ చూస్తే 23 మంది మన బెటాలియన్ వాళ్ళే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన ఉన్నారు. సో మీకోసం మనం బ్యారెక్స్ ఏర్పాటు చేస్తానికి ట్రై చేస్తాం. మనకి ఇంకో ఒక కోర్స్ కూడా నడుస్తుంది బెటాలియన్లో, 75 ఎస్ఐస్ ట్రైనింగ్ నడుస్తుంది. దానివల్ల కమాండో ట్రైనింగ్ సెంటర్లో మీకు అకామిడేషన్ ఇవ్వలేకపోయాము. సో బ్యారెక్స్ని కొంచెం రెనోవేట్ చేసి మీకు అకామిడేషన్ ఇస్తానికి ట్రై చేస్తాము. అట్లీస్ట్ బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటుంటే కనుక ఆర్ఏ గారికి కానీ ఏసీ గారికి తెలియచేయండి, మనం డెఫినెట్గా కరెక్ట్ చేస్తానికి ట్రై చేస్తాము. అట్లాగే మీకు మెస్ కూడా మనకు ఆల్రెడీ రన్ అయ్యే సెంట్రల్ మెస్ నుంచి ఏర్పాటు చేస్తాము. కానీ మీకు ఏదైతే ఎక్స్ట్రా డైరెక్ట్ ట్రైనింగ్ కోసం ఇచ్చిందో అది కూడా అందరికీ ప్రొవైడ్ చేస్తాము. సో ఈ అకామిడేషన్ ఇంకా ఫుడ్ గురించి ఏదైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే కనుక ఏమి ప్రాబ్లం లేకుండా ఆర్ఐ గారికి కానీ ఏసీ గారికి కానీ చెప్పండి. అది మీకు సాల్వ్ అవ్వకపోతే వచ్చినాకైనా చెప్పండి. కానీ మీ ట్రైనింగ్కి కావాల్సిన బేసిక్ అమ్యూనిటీస్ ఏదైతే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉందో అది సెకండ్ బెటాలియన్ వైపు నుంచి బాగా ప్రొవైడ్ చేసుకుంటా మీ అందరికీ రన్నింగ్ ఉంది, యోగా ఉంది. సో ఇలాంటి ఏదైతే కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఉందో అది మీరు వెళ్ళిన తర్వాత కూడా ఎంతో కొంత వాకింగ్ చేసుకొని మీకు కుకింగ్ టైంలో పొద్దున్న సాయంత్రము ఎక్కడైనా మీరు డ్యూటీకి వెళ్తే ఎక్కడో ఒకరు ఉంటారు కదా, ఉన్న చోటైనా ఇవాళ మీరు 12 days కోసం కంటిన్యూస్గా ఫిజికల్ యాక్టివిటీ రోజు పొద్దున్న చేస్తారు. కాబట్టి మీరు మీ బెటాలియన్స్కి తిరిగి అయిన తర్వాత కూడా అది కంటిన్యూ చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. దీనివల్ల మీ అందరు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం ఓల్డర్ ఏజ్ ప్రొఫైల్లో కొంచెం రాష్ట్రాలు ఎక్కువ ఉన్నారు. అయితే మీ అందరికీ చాలా అవసరం కొంచెమైనా వాకింగ్ చేస్తాం, ఎంతో కొంత యోగా కూర్చొని యోగా ప్రాణాయామం లాంటివి చేస్తాం. సో ఇక్కడ మీకు ఒక అవకాశం దొరికింది ట్రైనింగ్లో మళ్ళీ అది చేస్తానికి. సో అది చేసి మీ దగ్గర హెల్త్ గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారని అనుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే ఈ ట్రైనింగ్లో మనం ఈ రికార్డ్స్ మెయింటెనెన్స్ కంపెనీ ఆఫీసెస్లో వేరియస్ రిజిస్టర్స్ కానీ ఈ పాస్పోర్ట్స్ రాస్తాం కానీ వాటి గురించి కూడా మళ్ళీ ఒకసారి అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాము. సో అది కూడా పట్టించుకొని చేయండి. నేను దీని ముందు 3rd బెటాలియన్లో కొన్ని ఇన్స్పెక్షన్స్ చేసినప్పుడు చూసాను. రికార్డ్స్ చాలా కూడా కొన్ని కంపెనీ బాగా మెయింటైన్ చేస్తారు, కొన్నింటిలో చేయరు. స్పెషల్లీ మన టీఏ వాచ్ రిజిస్టర్ అయి ఉన్నాయి కదా, ఆ ఏం జస్ట్ కంపెనీ ఆఫీస్కి వచ్చి మన బెటాలియన్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు ఎవరు టీఏ ఇచ్చారో కనుక్కొని రాసేస్తున్నారు. అట్లా చేసే వల్ల మన కంపెనీ సిబ్బంది యూజ్ అవ్వట్లేదు. అసలు ఎవరికి ఏదైనా టీఏ రావాలి అని మీ రిజిస్టర్లో మెయింటైన్ చేసి వాళ్ళకి ఇచ్చారో లేదో టాలీ చేసుకుంటే మాత్రం బెటాలియన్ ఆఫీస్లో చేయాలి. అంతేకాదు బెటాలియన్ ఆఫీస్లో ఎవరికి టీఏ ఇచ్చారో చూసి ఎవరు కాపీ చేస్తే యూజ్ ఉండదు కంపెనీ ఆఫీస్లో. సో అట్లా అసలు కరెక్ట్ పద్ధతి ఏంటి బెటాలియన్ రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తానికి అనేది మీరు అందరూ నేర్చుకుంటే ఇప్పుడు ఏఆర్ఎస్ఐలు అవుతారు. కాబట్టి మీరు మీ కంపెనీస్లో ఇంపార్టెంట్గా అందరూ మెయిన్కి చెప్పేలాంటి పొజిషన్లోకి వెళ్తారు. కాబట్టి ఇవన్నీ కనుక్కొని తెలుసుకొని వెళ్తారు అని నేను ఆశిస్తున్నాను. అట్లాగే 12 days ట్రైనింగ్లో కూడా అక్రాస్ బెటాలియన్స్ ఒక 100 మంది ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఒకరినొకరు తెలుసుకుంటారు. మన ఏపీఎస్పీ మధ్యలో ఉన్న ఫ్రెటర్నిటీ ఇంకా పెరుగుతుంది అని కూడా అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు 2nd బెటాలియన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఏ రకమైన ఎక్కడికైనా ఇబ్బంది వస్తే ఎవరికైనా ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కూడా కొంచెం కూడా హెసిటేట్ చేయకుండా మన 2nd బెటాలియన్లో ఉన్న సిబ్బందిని అప్రోచ్ అవ్వండి. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే నాకు కూడా చెప్పండి. కానీ 12